ఇది ఒక ఈగ మరియు దోమ కథ. ఒక ప్రశాంతమైన గ్రామంలోని వంటగదిలో చిన్న ఈగ ఆహ్లాదంగా గబ్బాస్ చేస్తూ పళ్ళు మరియు మిఠాయిలపై దిగుతూ సంబరంగా ఎగిరేది. కిటికీ వెలుపల సన్నని దోమ సాయంత్రపు వెలుతురులో తేలుతూ విశ్రాంతి కోసం స్థలం వెతుకుతుండేది. ఈగ గాలిలో నిలబడటానికి దోమ కష్టపడుతున్నట్లు గమనించింది. ఆసక్తిగా కిటికీ వద్దకు వెళ్లి అడిగింది, ఏమైంది? ఈ గాలిలో ఒంటరిగా ఎందుకు ఎగురుతున్నావు? దోమ నిట్టూర్పు విడిచింది. రాత్రి మొదలయ్యే ముందు ఎక్కడైనా ఆశ్రయం దొరికితే చాలని చూస్తున్నా అని చెప్పింది. ఈగ ఉదారంగా దోమను వంటగదిలోకి తీసుకెళ్ళింది. రా, ఇక్కడ ఎప్పుడూ వేడిగా ఉంటుంది అంది. దోమ మాత్రం సందేహించింది. మనుషులు దోమలను ఇష్టపడరని తెలుసు. అయినా ఈగ వెంట జాగ్రత్తగా లోపలికి వచ్చింది. వెంటిలేటర్ పైన కూర్చున్నాక ఈగ తన సాహసాలన్నీ చెప్పసాగింది. మిఠాయిలను రుచి చూడటం, కూరగాయలపై ఎగరటం, అల్మిరాల్లోకి వెళ్లటం. దోమ మౌనంగా విన్నది. ఈగ జీవితం తన దానికంటే ఎంత భిన్నమో అనుకుంది. ఆ అడుగుల శబ్దం వినిపించింది. ఒక మహిళ వంటగదిలోకి వచ్చింది. ఈగ వెంటనే మూలలోకి ఎగిరి దాక్కుంది. కాని దోమ మాత్రం ఓపెన్లోనే ఉంది. మహిళ ఆమెను చూసి చేతులాడుతూ అరిచింది, దోమా, పో, పో అని. ఈగ వెంటనే తిరిగి వచ్చి దోమను హెచ్చరించింది, దాక్కో. మనుషులు దోమలను చూసి కోపపడతారు. అయితే ఆలస్యమైంది. మహిళ స్ప్రే బాటిల్ తీసుకుంది. ఈగ వెంటనే దోమ రెక్క పట్టుకుని ఒక పెద్ద జార్ వెనుకకు తీసుకెళ్లి దాచింది. గట్టిగా శ్వాస తీసుకుంటూ దోమ చెప్పింది, అందుకే నేను బయటే ఉంటాను. మనుషులు నన్ను ఎప్పుడూ అంగీకరించరు. ఈగకు బాధ వేసింది. తనపై మనుషులు అలా దూకుడుకు రారు కాబట్టి ఆ భయం తనకు తెలియదు. ఆ రాత్రి ఇల్లు నిశ్శబ్దంగా మారిన తర్వాత ఇద్దరూ వెనుక ఆవరణకు ఎగిరారు. దోమ ఈగకు ధన్యవాదాలు తెలిపింది. నువ్వు నా ప్రాణం కాపాడావు అంది. ఈగ నవ్వుతూ, స్నేహితులు ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు సహాయం చేస్తారు అంది. ఒక పూల కుండ దగ్గర విశ్రాంతి తీసుకుంటూ దోమ తన జీవితం గురించి చెప్పింది. తాను ఆహారం కోసం మాత్రమే ఎగురుతుందే తప్ప ఎవరికీ హాని చేయాలని అనుకోవడం లేదని ఈగకు అర్థమైంది. ప్రతి జీవి చేసే పనికి ఒక కారణం ఉంటుందని. ప్రభాతం వేళ తోటపై బంగారు వెలుతురు పడ్డప్పుడు ఇద్దరూ చూసి ఆనందించారు. దోమ చెప్పింది, మనుషులు లేవకముందే నేను వెళ్ళాలి. ఈగ తల ఊపింది. జాగ్రత్తగా ఎప్పుడైనా రా అంది చివరిసారిగా బజ్ చేస్తూ. దోమ దూరంగా ఎగిరిపోయింది, తనను అర్థం చేసుకున్న నిజమైన స్నేహితుడిని గుర్తుచేసుకుంటూ.